హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో రీసెంట్‌గా అయితే మన ఛానల్ నేమ్ చేంజ్ అయ్యింది. సో పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ నేమ్ ఇదండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్‌లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. కంటెంట్ ఉందనుకుంటే కంపల్సరీ చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ వ్లాగ్‌లోకి వచ్చేద్దాం. సో ఈ వ్లాగ్ ఏంటంటే థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ నైట్ రొటీన్ వరకు మీకు చూపిస్తానన్నమాట. అంటే డైలీ నేను నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో అది ఒకటి యాడ్ చేశాను మీకు. అండ్ పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికైతే ఇంకా వచ్చేస్తారు కదా, మెయిన్ ఈవినింగ్ 4 తర్వాత. అండ్ మా పిల్లలు ఏంటంటే 5:30కి వస్తారండి. సో 5:30 దగ్గర నుంచి నేను ఎలాగ టైం స్పెండ్ చేస్తాను ఇంట్లో, నేను ఏ వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తామని కొంచెం కొంచెంగా మీకు బిట్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు వచ్చే ముందు వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇంట్లో స్నాక్ అనేది రెడీ చేయాలి కదా. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈవేళ పాయసం అనేది చేస్తున్నానన్నమాట. సో పాయసం చాలా ఈజీ కదా, తొందరగా అయిపోతుంది. అండ్ పాలు కూడా ఇంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. సో పాలు ఎక్కువ ఉన్న రోజులు ఏంటంటే ఇలాగ హల్వా అని కానీ లేదంటే సేమియా అని కానీ చేసి వాళ్ళకి ఈవినింగ్ అదే స్నాక్ కింద ఇస్తాను. అండ్ ఇది హెల్దీ ఫుడ్ అండ్ దట్టు ఏంటంటే కొంచెం కడుపు నిండుగా ఉంటుందన్నమాట. అండ్ నైట్ డిన్నర్ చేసినంత వరకు పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్ ఇచ్చామనుకోండి వెంటనే వాళ్ళకి ఆకలేస్తుంది. సో అందుకనే కొంచెం ఇంట్లో ఇలాంటివి ప్రిపేర్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు ఇంకా బిస్కెట్స్ అవి ఏవైనా తీసుకుంటారనమాట ఈవినింగ్ టైం. అండ్ ఇక్కడ మాకు ఆవు పాలు బాగా దొరుకుతున్నాయి. సో ఆవు పాలతో సేమియా కానీ పరమాన్నం కానీ ఏం చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట ఈ సేమియా. సో వాడి కోసం అయితే కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయితే చేయాలి ఇది. అండ్ చూసారు కదా, మా పిల్లలు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా వేస్తేనే తింటారనమాట, ఫ్రై చేసి. మామూలుగా డైలీ మనం సోక్ చేసి ఇద్దామంటే చాలా తక్కువ తింటారు, ఒక్క బాదం తప్ప. మిగతావి ఏవి కూడా సోక్ చేసినవి తినరనమాట. సో అందుకని ఏం చేస్తానంటే ఇలాగ స్మాల్ స్మాల్ పీసెస్ కింద బాగా కట్ చేసేస్తాను. కట్ చేసేసి పైన గార్నిష్ కింద జీడిపప్పు మాత్రం, కాజు చాలా బాగా తింటారండి. ఫ్రై చేసి అయితే ఇంకా సెపరేట్గా ఉంచి వాళ్ళకైతే ఇస్తాను డైలీ ఈవినింగ్ వచ్చాక. అండ్ తర్వాత ఎట్ ఏ టైం వాళ్ళకి పప్పు టమాటా అనేది ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే థర్స్డే అనేసరికి ఇంకా నాకు పూజలు అవుతూనే ఉన్నాయన్నమాట. నవరాత్రిలో ఉన్నాను కదా, అందుకనే తొందరగా వంట చేసి పెట్టేసుకుంటే మనం నైట్ 9 తర్వాత పూజ చేస్తున్నాం కదా. సో అప్పటికి వాళ్ళకి భోజనాలు అవి అన్నీ కూడా పెట్టేసి వాళ్ళకి పైకి పంపించేస్తున్నాను చదవడానికి. నేను కిందన ఏంటంటే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. నేను 8:30 నుంచి స్టార్ట్ చేస్తే పూజ అయ్యేసరికి 9:30 అలా అవుతుంది. అండ్ పిల్లలు ఇంకా అక్కడ చదువుతున్నారు చూసారు కదా. అండ్ ఇదంతా అయిపోయాక నేను ఇంకా పైన నిద్రపోయే ముందు ఏం చేస్తాను డైలీ అనేది మీతో షేర్ చేస్తాను. సో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కంపల్సరీ మిస్ అవ్వకుండా చేసే నా డైలీ రొటీన్ అనమాట ఇది. వీడియో కోసం మాత్రం కాదు, నేను స్కిప్ చేయకుండా చేసుకునే డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నేనేంటంటే ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఏమి యూజ్ చేయను. అంటే చాలామంది చెప్తారు కదా ఆయిల్స్ అవి కొనుక్కొని చేస్తాము ఇలాగని. నేను ఆయిల్ కానీ సిరం కానీ ఏమి యూజ్ చేయను. అయితే నా దగ్గర సిరమ్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా బాగుంది ప్రోడక్ట్ అనుకుంటే తెప్పించుకుంటాను. బట్ నాకేంటంటే సిరమ్స్ అని కానీ లేదంటే బయట కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి సూట్ అవ్వవు అనమాట ఫేస్ పైన. సో ఈ కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అండ్ బ్రైట్గా కూడా అవుతుంది అనమాట. అండ్ దట్టు ఏంటంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చాక పింపుల్స్ వస్తాయి బాగా ఫేస్ అంతా. సో ఆ పింపుల్స్ కూడా మొత్తం మనకి స్పాట్స్, డార్క్ స్పాట్స్లా ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట నెమ్మదిగా. సో ఈ కోకోనట్ ఆయిల్తోనే నేను ఎప్పుడు కూడా మసాజ్ చేసుకుంటాను. సో అందుకనే ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, లేదంటే మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదు, మీరు ఏదో ఒకటి పెట్టి ఇలా మసాజ్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లోగా ఉంటుందండి. నిజంగా చాలా మంచి గ్లో ఉంటుందన్నమాట. ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడు చాలామందికి చిక్స్ పైన, చిన్ పైన, నోస్ పైన, ఫోర్ హెడ్ పైన మెరుస్తూ ఉంటుంది చూసారా. సో ఆ షైనింగ్ రావాలంటే కంపల్సరీ మీరు కూడా ఇప్పటివరకు ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది.
అండ్ ఫేస్ ఫ్యూచర్స్ కూడా చాలా మంచి లుక్ వస్తాయన్నమాట, గ్లో వస్తాయన్నమాట షైనింగ్తో పాటు. ఎందుకంటే ఇలా డైలీ మనం చేసుకోవడం వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుందన్నమాట లోపల ఉన్న నెర్వ్స్కి, మజిల్స్కి అన్నిటికి. సో మనం హెల్తీగా ఉంటాము అండ్ దట్టు ఏంటంటే మనం యాక్టివ్గా ఉంటాం అండ్ కాన్ఫిడెంట్గా ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం బాగున్నాము అనుకుంటే, అంటే ఫేస్ అంతా బాగుంది అనుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా లేడీస్కి. సో ఆ విధంగా అనమాట. అండ్ అందరూ చేసుకుంటారు, మ్యాక్సిమం నవ్డేస్ అందరూ కూడా చేసుకుంటున్నారు. బట్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో ఇవాళ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా చేసుకోలేని పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసి వాళ్ళు కూడా చేసుకుంటారని. ఎన్ని పనులున్నా ఇంట్లో లేడీస్కి, ఎన్ని పూజలు చేసుకున్నా నైట్ మనకంటూ ఒక కొంత టైం అనేది డేలో స్పెండ్ చేసుకోవాలి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా, ఎర్లీ మార్నింగ్ లేసాక అక్కడ ఉండేటప్పుడు ఏంటంటే వాకింగ్కి వెళ్ళేదాన్ని. సో ఇక్కడికి వచ్చాక నాకు వాకింగ్ చేయడం అవ్వట్లేదు. ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళి ఒక 5 to 10 minutes వాక్ చేస్తాను. ఏదో ఒకటి పని ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లల టైమింగ్ స్కూల్స్ అవి ఇక్కడికి వచ్చాక చేంజ్ అయిపోయాయి కదా, ఆ హడావిడిలో పడిపోయి ఇంకేం చేయను. సో ఎందుకనే నా కోసం నేనేం చేస్తానంటే మార్నింగ్ నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేస్తానన్నమాట. అండ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాను అంటే మనకి ఆఫ్టర్ 30+ వచ్చాక మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి, బాగా పెయిన్ వస్తాయి, లెగ్స్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాడీ అంతా పెయిన్స్ వస్తుంది. లేడీస్కి ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి డెలివరీస్, చాలా పనులు, హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా లేడీసే ఎక్కువ చేసుకుంటాం కదా. మనం యాక్చువల్లీ కిచెన్లో మనం డైలీ వర్క్ చేసినప్పుడు పైనుంచి కిందకి డబ్బాలు బరువు మొత్తం మోయడం అండ్ బట్టలు ఉతుక్కొని వెళ్ళి పైకి తీసుకెళ్ళి లిఫ్టింగ్ చేయడం, చాలా పనులు మనం కూడా ఇంట్లో చేసుకుంటాం. సో అప్పుడప్పుడు ఏంటంటే మనకి కూడా మంచి ఫుడ్ కానీ లేదంటే మంచి అట్మాస్ఫియర్ కానీ లేకపోతే మనం కూడా కొంచెం డల్గా యాక్టివ్గా ఉండం కదా. సో అలాంటివి ఏమీ కాకుండా హెల్తీగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ అంతా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కొన్ని అయితే మనంతలు మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్స్ అనేవి. సో నవ్డేస్ ఏంటంటే యూట్యూబ్స్లో చాలా అంటే మంచి మనకి ప్లాట్ఫామ్స్ అనేవి దొరుకుతున్నాయి కదా. సో అవి చూసి నేర్చుకోవచ్చు. నేను ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు కూడా చాలా సివియర్గా పెయిన్ వచ్చేదన్నమాట, కాళ్ళకి చేతులకి బాగా పెయిన్ వచ్చేది రైట్ సైడ్ అంతా. సో అప్పటి నుంచి నేనైతే చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ బాగానే ఉంది, అంత కాళ్ళ నొప్పి అయితే రావట్లేదన్నమాట. అండ్ ఇప్పుడైనా సివియర్గా చాలా ఎక్కువ బరువు ఎత్తేసి ఏదైనా పని చేస్తేనే వస్తుందన్నమాట, అప్పుడు కూడా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని నేను చేస్తున్నాను. ఎప్పుడైనా నా మార్నింగ్ రొటీన్ కూడా మీతో నేను షేర్ చేస్తాను, ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎన్ని పనులున్నా సరే, ఎన్ని పూజలున్నా, ఎంతమంది ఇంట్లో ఉన్నా సరే మనకంటూ ఒక టైం స్పెండ్ చేసుకోవాల్సిందే, స్పేర్ చేసుకోవాల్సిందే. మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయాక మనకి ఇంట్లో ఫ్రీ టైం అనేది చాలా ఉంటుంది కదా. సో ఆ టైంలో మన కోసం సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, తీసుకోవాల్సింది. సో నేను ఒక్కొక్కటి మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను. నేను ఎలాగా నా వరకు నేను ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఇంట్లో మెయింటైన్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతారనమాట, ఇంకా మీ స్కిన్ చాలా చిన్నపిల్లలాగే ఉన్నారు, చిన్నలాగే ఉన్నారని. సో కొంచెంగా మనం కూడా మన హ్యాబిట్స్తో పాటు అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇలాంటి ఫేస్ మసాజెస్ అండ్ యోగాస్ చేస్తున్నప్పుడు మంచి హెల్దీ డైట్ కూడా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే చాలామంది కొంచెం హెవీగా తింటూ ఉంటారు, లేదంటే పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి ఒక లిమిటెడ్ ఫుడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అండ్ షుగర్స్ అని ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకొని మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తింటే, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే మంచి హెల్దీగా ఉంటుంది అండ్ స్కిన్ కూడా మంచి చబీష్గా ఉంటుంది, మంచి గ్లో అయితే వస్తుంది. సో నేనేంటంటే నా స్కిన్ వరకు చెప్పానన్నమాట, నాకేవి సూట్ అవ్వు ప్రొడక్ట్స్ అని. సో ఎవరి దగ్గరైనా ఏదైనా వేరే ప్రొడక్ట్స్ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు, సిరమ్స్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ. నా స్కిన్కి ఏవి సూట్ అవ్వవు అనమాట, అందుకే నేను కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. అండ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 1 లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.